ఒక నిశ్శబ్ద గ్రామంలో తుప్పుపట్టిన టిన్ షీట్లు మరియు వాడిపోయిన రంగుతో ఉన్న ఓ పాడైన ఇంట్లో ఒక పేద కుటుంబం నివసించేది. తండ్రి రావణ్ తన ఏకైక కుమారుడికి తిండి పెట్టేందుకు ప్రతిరోజూ అహర్నిశలు కష్టపడేవాడు. ఒకరోజు రావణ్ కుమారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం, దగ్గు, నొప్పితో బాధపడుతున్నాడు. రావణ్ మనసు దిగులు చెందింది, కాని క్లినిక్ చికిత్స కోసం డబ్బు కోరింది. అది అతని వద్దలేదు. రావణ్ ప్రతి స్నేహితుడి దగ్గర, బంధువుల దగ్గర సహాయం కోసం ఒక్కొక్కడిని అడుగుతూ ఇంటింటి తలుపులు తట్టాడు. కాని అందరూ ముఖం తిప్పేశారు. కొంతమంది కృత్రిమమైన నవ్వులతో, మరికొంతమంది నిశ్శబ్దంతో. లేదు అన్న మాట ఆయన హృదయాన్ని చీల్చేసింది. ఖాళీ వాలెట్ను చూస్తూ కన్నీరుతో కన్నుల్లోనూ ఎదుట దారి లేని రహదారి మలుపు వద్ద నిలబడ్డాడు రావణ్. ఏళ్ల క్రితం రావణ్ ఓ అన్యోన్యుడికి సహాయం చేశాడు. వాడి బైకు చెడిపోయి రోడ్డుపై ఇరుక్కుపోయిన స్థితిలో ఉండగా ఏమీ ఆశించకుండా అతనికి ఆహారం, నీరు, ఆశ్రయం ఇచ్చాడు. అదే వ్యక్తి ఇప్పుడు ధనికుడిగా, శక్తివంతుడిగా మారి రావణ్ ఇంటి తలుపు వద్దకు వచ్చాడు. రావణ్ చూపిన దయను అతను ఎప్పటికీ మరవలేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి బాలుడి చికిత్సకు కావాల్సిన మొత్తాన్ని చెల్లించాడు. డాక్టర్లు వచ్చారు. బాలుడు కోలుకున్నాడు, మళ్లీ నవ్వాడు, తండ్రి మడిలో కూర్చున్నాడు. రావణ్ అన్నీ కోల్పోయాడు, కానీ దయ మాత్రం కోల్పోలేదు. అదే దయ తిరిగి వచ్చి అతని కుమారుని ప్రాణాలను రక్షించింది. ఎందుకంటే మంచి హృదయాలు ఎప్పటికీ నిజంగా పేదవిగా ఉండవు.